శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ఆ రోజు ప్రత్యేకతలు ఇత్యాది వివరాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. ఆగస్టు 12 మంగళవారం నాడు సూర్యోదయం అనేది 6 గంటల 2 నిమిషాలకు ఉంటుంది. సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6 గంటల 40 నిమిషాలకు ఉంటుంది. ఇక తిథి విషయానికి వస్తే కనుక తదియ ఉదయం 8 గంటల 40 నిమిషాలకి వెళ్ళిపోయి తదనంతరం చవితి రావటం అనేది జరుగుతుంది. ఇక నక్షత్రంలోకి వస్తే కనుక పూర్వభద్ర నక్షత్రం అనేది ఉదయం 11 గంటల 53 నిమిషాల వరకు ఉండి తదనంతరం ఉత్తరాభాద్ర నక్షత్రం రావటం అనేది ఉంటుంది. ఇక మరి దినసరి యోగాల్లో సుకర్మ యోగం అనేది సాయంకాలం 6 గంటల 55 నిమిషాల వరకు కూడా ఉంటుంది. ఇక మిగతా విశేషాలకు వస్తే కనుక అంటే శుభ ఫలితాలు, శుభ ముహూర్తాలు ఇలాంటి విషయానికి వస్తే కనుక మరి బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4 గంటల 31 నిమిషాలకు ప్రారంభమయ్యి 5 గంటల 13 నిమిషాలకు ముగుస్తుందన్నమాట. అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11 గంటల 56 నిమిషాల నుంచి 12 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. అమృత గడియలు తెల్లవారుజామున 6 గంటలకు ప్రారంభమై అంటే 6ంటికి ఇంకా సూర్యోదయం కాదు, 6 గంటల 2 నిమిషాలకి సూర్యోదయం కనుక మనం తెల్లవారుజామున అనాలి. కనుక అంటే తెల్లవారితే 13వ తారీఖు అనమాట. తెల్లవారుజామున 6 గంటలకు ప్రారంభమై ఉదయం అంటే మర్నాడు ఉదయం 7 గంటల 31 నిమిషాలకు ముగుస్తాయి అన్నమాట. ఇక విజయ ముహూర్తం వస్తే కనుక మధ్యాహ్నం 2 గంటల 27 నిమిషాలకు ప్రారంభమై 3 గంటల 18 నిమిషాలకి ముగుస్తుంది. ఇక ఈరోజు ప్రత్యేకమైన యోగంలో సర్వార్థ సిద్ధి యోగం అనేది ఉదయం 11 గంటల 53 నిమిషాల నుంచి పూర్తిగా ఉంటుంది కనుక మరి అదే సమయంలో ఇంచుమించు మనకి అభిజిత్ ముహూర్తం అనేది ఒకటి, మరి ఇదే సర్వార్థ సిద్ధి యోగం అనేది కూడా ఉంటుంది కనుక ఎవరైనా సరే మరి ముహూర్తాల కోసం దొరక్క వాళ్ళకి నక్షత్రాలు తెలియక ఇలా అవస్థపడుతున్న వాళ్ళు ఏదైనా సరే ఈరోజు వాళ్ళు మిగతా వాటికి ప్రాధాన్యత ఇచ్చుకోకుండా వాళ్ళు ఏవైనా సరే శుభ కార్యక్రమాలు, శుభ సంకల్పాలు లాంటివి నెరవేర్చుకోవాలంటే కనుక సాధ్యమవుతుందన్నమాట. ఆ రకంగా మనం దీన్ని వినియోగించుకోవచ్చు ఈ అభిజిత్ లగ్నం అనేది. సరే, ఇక మరి వర్జించవలసిన విషయాల్లో కనుక వస్తే మనకి వర్జం అనేది మధ్యాహ్నం 2 గంటల 27 నిమిషాలకు ప్రారంభమై 3 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. ఇక దుర్ముహూర్తం అనేది మంగళవారం ఉదయం 8:34 నిమిషాలకు ప్రారంభమై 9 గంటల 24 నిమిషాలకు ముగుస్తుంది. అయితే ఎప్పుడు కూడా మంగళవారం నాడు మళ్ళీ రాత్రి కూడా ఒక దుర్ముహూర్తం అనేది ఉంటుంది. అది రాత్రి 11 గంటల 13 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 58 నిమిషాల వరకు ఉంటుందన్నమాట. ఇక మరి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై సాయంకాలం 5 గంటల 4 నిమిషాలకు ముగుస్తుంది. సరే, మరి ఈరోజు తారాబలం ఎవరెవరికి అనుకూలకంగా ఉంటుంది అనుకునేది చూసుకుంటే ఈరోజు పూర్వభద్ర నక్షత్రం అనేది ఉదయం 11 గంటల 53 నిమిషాల వరకే ఉంటుంది. కనుక ఇప్పుడు నేను చెప్పబోయే నక్షత్రాల వరకు 11 గంటల 53 నిమిషాల వరకే అనుకూలం తారాబలం అన్నమాట. ఆ రకంగా మనం గ్రహించవలసి ఉంటుంది. మరి మేష రాశిలో భరణి నక్షత్రానికి అనుకూలం, వృషభ రాశిలో రోహిణి నక్షత్రం వారికి అనుకూలం, మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రానికి అనుకూలం, కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక పుష్యమి, ఆశ్లేష ఇద్దరికీ అనుకూలమే, సింహరాశి విషయానికి వస్తే కనుక పుబ్బ నక్షత్రం వారికి అనుకూలం, కన్యా రాశి విషయానికి వస్తే కనుక హస్త నక్షత్రం వారికి అనుకూలం, తులారాశి విషయానికి వస్తే కనుక స్వాతి నక్షత్రం వారికి అనుకూలం. అదే వృశ్చిక రాశి విషయానికి వస్తే మాత్రం అనురాధ, జ్యేష్ఠ ఇద్దరికీ అనుకూలం. ధనుర్రాశిలో కేవలం పూర్వాషాఢ నక్షత్రానికి అనుకూలం, మకర రాశిలో శ్రవణ నక్షత్రానికి అనుకూలం, కుంభరాశిలో శతభిష నక్షత్రానికి అనుకూలం,
మీనరాశిలో ఉత్తరభద్ర రేవతి వారికి అనుకూలం అన్నమాట. సరే, ఇప్పుడు మరి క్లుప్తంగా ఈరోజు ఏ ఏ రాశులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు మరి మేషరాశి వారికి ఎక్కువ శాతం శుభ ఫలితాలు అనేది ఉన్నప్పటికీ కూడా ఖర్చులు బాగా పెరగటం, ఏదైనా సరే ధార్మిక క్షేత్ర సందర్శన కానీ పుణ్య కార్యాచరణ కానీ సంభవం కావచ్చు. ఎంతో కొంత దానాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా చక్కటి అనుకూలమైన వాతావరణం అడుగడుగునా కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత అజీర్తికి సంబంధించిన కానీ గొంతుకు సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా చాలా విషయాల్లో అనుకూలమైన స్థితి కనిపిస్తుంది. ఇటు ముఖ్యంగా ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నవారికి, తర్వాత మరి ఎడ్యుకేషన్కి సంబంధించిన దాంట్లో ఉన్నవారికి, ప్రింటింగ్కి సంబంధించిన విషయాల్లో ఉన్నవారికి కూడా ఈరోజు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. మిథున రాశి వారికి కొత్తగా వివాహం కావాలనుకునే వారు ఈరోజు ఏదైనా సరే వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేద్దాం అనుకునే వారికి ఇద్దరికీ కూడా ఎంతో కొంత అనుకూలమైన స్థితి ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే పెళ్ళైన భార్యాభర్తల మధ్య కూడా ఎంతో కొంత ఏదో రకంగా కొంత వారి యొక్క సమస్యల నుంచి బయటపడగలము అనే ఒక నమ్మకం ఏర్పడటం అనేది కూడా కనిపిస్తుంది. మానసికంగా గత 2 రోజులతో పోలిస్తే ఎంతో కొంత మంచి పెరగటం అనేది అయితే వీరు గమనించగలుగుతారు. కర్కాటక రాశి వారు కూడా మరి నిన్న మొన్నతో పోలిస్తే ఈరోజు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడానికి వీలైన గోచారం అయితే ఉంటుంది. మానసికంగా కొంత కుదుట పడగలుగుతారు. వీరు కూడా ఏదైనా సరే ధార్మిక ప్రవృత్తి ధర్మబుద్ధిని అవలంబించగలుగుతారు. సింహరాశి వారైతే కనుక కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. సంతాన పరంగా ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవటం లేదా వారి ఆరోగ్య విషయంలో ఏవైనా సరే ఇబ్బందులు పడటం అనేది అయితే ఉంటుంది. ఇక బయట నుంచి రావాల్సినవి కూడా సకాలంలో పొందలేకపోవచ్చు. తర్వాత సాధ్యమైనంత వరకు కూడా మనం సలహా అడిగితే తప్ప ఎవరి విషయంలో కూడా ఈరోజు జోక్యం చేసుకోకుండా ఉండటం అనేది అవసరం. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. కొత్తగా ఇటు వివాహం కావాలి అనుకునే వారికి, ఇప్పటికే వివాహం అయ్యి వాళ్ళిద్దరి మధ్య ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోవడానికి, ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఇటు వైవాహిక విషయాలకి కానీ వ్యాపారాత్మక విషయాలకి కానీ ప్రోత్సాహకరంగా సంతృప్తికరంగా ఈరోజు ఉంటుందని చెప్పచ్చు. అనుకోని ప్రయాణాలు చేయవలసిన అవసరం కూడా ఏర్పడవచ్చు. ఇటు పిల్లల పరంగా కూడా ఈరోజు గత కొద్ది కాలంగా పిల్లల పరంగా ఏమైనా సమస్యలు ఎదురవుతుంటే వాటికి కూడా కొంత మోక్షం లభించవచ్చు. తులారాశి వారికి కూడా ఈరోజు ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు కూడా చాలా బాగున్నాయి. అందరి యొక్క సహాయ సహకారాలతో మరి కొత్త ఉత్సాహంతో ముందుకెళ్ళగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీరు శ్రమతో ఒక బాధ్యతతో ఎలాగైతే ఉద్యోగ ధర్మాలను నిర్వహిస్తున్నారో పై వాళ్ళు గుర్తించగలుగుతారు. ఆ రకంగా మీకు అభినందనలు కూడా లభించడానికి ఆస్కారం కల్పిస్తుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి కొంత ఆలోచనాత్మకంగా తము చేయాల్సిన పనులు తొందరపాటు లేకుండా కొద్దిగా శాంతియుతంగా ప్రశాంతంగా చేయడానికైతే సాధ్యమవుతుంది. పిల్లల విషయంలో మరి బెంగ వెంటాడుతున్నది ఏదైనా ఉంటే కనుక ఆ బెంగ కొంత తీరడానికి కూడా ఈరోజు మరి దారులు తెలుస్తుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళకి ముఖ్యంగా ప్రేమ పెళ్లికి ఎక్కువగా యోగ్యత అనేది కనిపిస్తుంది. అయితే ఈరోజు మరి మనం దేని మీదైనా పెట్టుబడి పెట్టాలి అన్నా కూడా అంటే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు ఎంతో కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఎటువంటి సమస్య ఉన్న చివరి నిమిషంలో బయటపడగలము అనే ధీమా తప్ప ఏదో రకమైన మానసిక బెంగ అనేది అయితే ఉంటుంది. ఆలోచనలు ఎప్పుడు కూడా ఒకే రకంగా సాగలేకపోవటం అనేది వీరికి మనం ఇవాళ కాల్ చేసి ఏదైనా సరే ఫోన్ చేసి వివరాలు తెలిసేసుకుందాం అనుకుంటారు, మళ్ళీ ఆ విషయాన్ని మర్చిపోయి ఇంకో పనిలో అడుగు పెట్టేస్తారు. ఇలా రెండు రకాల భావాలతో కానీ రెండు రకాల ప్రవర్తనలతో కానీ ఈరోజు ఎంతో కొంత మీకు మీరే గందరగోళ పరిస్థితులు సృష్టించుకునే అవకాశాలు లేకపోలేదు. మకర రాశి వారికి అయితే కనుక మానసికంగా ఈరోజు కొద్దిగా ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. గత 2-3 రోజులుగా
ఎదురవుతున్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అయితే చిన్న చిన్న ప్రయాణాలు కానీ, ఒకసారి పెద్ద ప్రయాణాలు, మొత్తానికి ప్రయాణాలతో ముడిపడి కూడా ఈరోజు కొంత ఉండొచ్చు. అయితే ఇరుగు పొరుగు వారితో మాత్రం ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది, తర్వాత మీ యొక్క దగ్గర బంధువులతో కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించడం అనేది అవసరం. కుంభరాశి వారు ఆర్థిక విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. సంతాన విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. తర్వాత మనం ఇప్పటికీ గతంలో ఏదైనా సరే మీరు కొన్న షేర్లు కానీ ఏవైనా ఉంటే అనుకోకుండా వాటికి ఈరోజు కొంత ధర పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇటు ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు భౌతికంగా మనకుండే సమస్యలు, కోరికలు వాటికి కూడా ఎంతో కొంత పరిష్కార దిశగా అడుగులేయటం అనేది కనిపిస్తుంది. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు కూడా ఈరోజు కనిపించడం లేదు. ఇక ఈరోజు విషయానికి వస్తే కనుక ఈరోజు కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చే పంచమిలు, 2 పంచములు, 2 చతుర్థులు కూడా ఎంతో కొంత నాగదేవత యొక్క ఆరాధనకి వినియోగించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ రోజుని నాగ చతుర్థిగా కూడా కొంతమంది చేసుకోవటం అనేది అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఈరోజు మనం ఏదైనా సరే ఒక ప్రతి ఒక్కరికి కూడా వారి వారి జాతకాలకి ఎటువంటి రెమెడీస్ మనం పాటించాలి అనేది కనుక చూసినట్టయితే కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మరి దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరింత ప్రయోజనం ఉండటం అనేది అయితే ఉంటుంది. అలాగే మరి దశమా విద్యలతో పరిచయం ఉన్న వాళ్ళైతే కనుక ధూమావతి దేవిని ఆరాధించడం వల్ల కూడా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటాయి. ఈరోజు ఓం దుమ్ దుర్గాయ నమః అనేది చదివితే చాలా మంచిది. అలాగే రాహుకాల దీపం పెట్టినా కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి.